అడ్రోడ్ సెంటర్లో ఎండాకాలం రోజుల్లో ఒక ముసలావిడ, ఎవ్వరూ లేరు, ఎవరు తెచ్చి పడేశారో తెలియదు. ఆ ప్లాట్ఫామ్ మీద చండాలం చేసుకొని కూర్చుంది, ఎర్ర టెండలో, పైన బట్టలు కూడా లేవు. ముసలావిడ యూరిన్ చేసుకొని గందరగోళం చేసుకొని ఉందాం. ఆ సెంటర్ మొత్తం జనం తిరుగుతున్నారు, కానీ ఆ ముసలావిడ జోలికి ఎవ్వడు పోవటంలా. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవ్వరు పోవటంలా. చూస్తున్నారు, తిరుగుతున్నారు, ఎవ్వరు పట్టించుకోవాలా. ఆడ మనిషి అయిపోయింది. నేను చూస్తున్నా, బాధపడుతున్నా, వస్తున్నా, అడ్డోడ్డు ఎక్కుతున్నా, అమెరికా ఎక్కుతున్నా. అరే రే 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 ఏమి పరిస్థితుల్లో ఉంది, ఏమి గతి ఏందని ఆలోచన చేస్తా ఎక్కుతున్నా. ఈలోపు ఆ రోడ్డు దాటి ఒక చెల్లు వస్తుంది. రోడ్డు దాటి ఏడు కోసం తెలిసి మందిరానికి వస్తుంది. ఇక్కడికే వస్తుంది, మందిరానికి వస్తుంది. ఆమెకి వెళ్ళి చూసింది. అసలు ఈ అమ్మాయి ఏం చేసిద్దో అని నేను సైలెంట్గా పక్క నుండి అబ్జర్వ్ చేశా. అల్లాడిపోయింది. ఆ పెద్దావిడిని చేతులతో ఎత్తుకుంది. ఆమె మీద వస్త్రం కప్పింది. చాలా అశుభ్రంగా ఉంది ఆమె. పట్టుకోవడానికి కూడా మనసు రాని స్థితిలో ఉంది. కానీ అలాగే నెత్తేసింది పట్టుకొని. ఆ ఎండ నుండి ఒక పక్కగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నీడను కూర్చోబెట్టి, ఆమె పైన బట్ట కప్పి ఆమె ఉపచారం చేస్తే ఏడ్చుకున్నా, నిలబడి ఏడ్చుకున్నా. ఎవరో కాదు, ఆ బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అయినందుకు నా ఆనందానికి అవధులు లేవు. ఈ పని చేసిన బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అయినందుకు ఎంత పులకించిపోయిందో నా మనసు. బా, థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. ఇలాంటి బిడ్డను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించాను, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. నా బిడ్డ హృదయంలో కనికరం ఉంది ప్రభువా. నాకెందుకులే, నేను మందిరానికి వెళ్తానని మందిరం అని పరిగెత్తలేదు, కానీ ముందు అక్కడ అభాగ్యురాల్ని కనిపెట్టాను. ఎండకు మాడిపోతుంది మధ్యాహ్నం పూట, నా కళ్ళారా చూసా. చేయాలమ్మా, సామాజిక సేవ చేయాలి, సోషల్ సర్వీస్ కూడా చేయాలి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను పలకరించారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడినదిగో మహిమ లోకం, వెళ్ళండి మీకోసమే అంట.